కొత్తగా బండో కారో కొంటే గుడికి పోయి అయ్యగారులతోని పూజలు చేయించి కొబ్బరికాయలు కొట్టి గుమ్మడికాయలు తిప్పి నిమ్మకాయలను టైర్ల కింద పెట్టి దొక్కిస్తారు. హగో గట్లనే దొక్కించబోయి చూడుండ్రి ఎట్లా చేసిందో ఓ మహాతల్లి. అరెరెరెరే కొత్త కరాగమైంది కదా నీ నిమ్మకాయలతో కుడ్సాలగుండా గండాలేం రావద్దని చేసే పని యమగండం తీరుగైంది. శకునంబాల్కే బల్లి కుడిదిల పడ్డట్టే అయింది. ఢిల్లీలో ఓ అక్క మహీంద్ర కార్ల కంపెనీ బండి తార్ను బేరం చేసి ఉన్నదట. మరి చక్కగా నడిపోస్తుందో రాదో ఏతులకు బండెక్కి ఎక్స్లేటర్ దొక్కి బయ్యమని ఉరికేతట్టు వేసిందో ఏం పాడో గాని మొదట అంతస్తున్న కారు పల్టీలు కొట్టి ఒగిట్ల రోడ్డు మీద పడ్డదట. లోపటున్న ఎయిర్ బ్యాగులు ఓపెన్ అవుడుతోని బచాయించిందట. ఏం బట్టే దావుకనకు తీసుకపోతే బతికి బట్ట కట్టిందట. చూడుండ్రి నిమ్మకాయలు దొక్కిచ్చే పని ఎంత మోసం చేసిందో. కాబట్టి పబ్లిక్ ఎట్లాగో చేతిలో పైసలు ఉన్నాయి కదా అని బిల్డప్లకు కారు కొని వచ్చినా డ్రైవింగ్ చేసి ఆగం కాకుండ్రి. పర్ఫెక్ట్ డ్రైవింగ్ నేర్చుకున్నాకనే స్టీరింగ్ పట్టుండ్రి, లేకుంటే రంగు రింగ్ అవుతుంది అని అంటుర్రట. కారు బోల్తా పడ్డప్పుడు చూసిన ఢిల్లీ పబ్లిక్. డిమాండ్ ఎక్కువ ఉండి సప్లై తక్కువ ఉండే దానికి ఉన్న విలువ ఇంకా దేనికి ఉండదు. హగో గట్లనే ఇప్పుడు యూరియాకు మస్తు అంటే మస్తు విలువ పెరిగింది. అందుకే చూడుండ్రి రైతన్నలు ఇంటింటికి తిరిగి ఎట్లా యూరియాని అడుక్కుంటుండ్రో. అమ్మ ఇంత ముద్దయ్య అయ్యా జర గాసం పోయ్యాయి అని బిచ్చమెత్తినట్టు ధర్మం తల్లి పిరికెడు యూరియా పోయమ్మ, నీ కొడుకుల బిడ్డల పెండ్లిళ్ళు తొందరగా అవుతాయి, ఓ దోసెడు యూరియా పెట్టమ్మా, మా పంటలు ఎర్రబడుతున్నాయి, దాన్ని చూస్తే మాకు ఏడుపులు వస్తున్నాయి, ఒక్క పావు కిలో యూరియా పెట్టి పంటను కాపాడుండ్రమ్మా అన్నట్టు సంచులు పట్టుకొని ఇంటింటికి తిరిగి బిచ్చమెత్తుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముఖరాకే అనే ఊర్లే గీ తీరుగా యూరియా అడుక్కుంటురు రైతులు. వెనకట పగటేసగాళ్ళు, మందెచ్చగాళ్ళు, కాకి పడగలోళ్ళు, గట్టపక్కిరోళ్ళు, గంగెడ్ల ఆటోలు ప్రతి ఇంటికి తిరిగి ధర్మం చేయుండ్రయ్యా, దయాగుణం చూపుండ్రయ్యా అని ఒక్కొక్క గింజ ఒడి నింపుకున్నట్టు రైతులను బిచ్చగాలం చేస్తున్నది కాంగ్రెస్ సర్కారు. ఇంత ఘోరం ఉంటుందా? రోజు రోజుకు బంగారం రేటు పెరిగినట్టు దినదిన యూరియా కరువు పెరుగుతుండే వరకు యూరియా దొరికినోళ్లను బతిలాడి బామాలు అడుక్కుంటుండ్రు. రైతులను బిచ్చగాలం చేసిన సర్కార్లు ఈ దునియాలో కాంగ్రెస్ బీజేపీలు తప్ప ఇంకోటి ఉండకపోవచ్చు కదా. గ్రేట్ సర్కార్లు కదా, ఏమంటారులా?